హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈ రోజు నేను చేయబోతున్న వంట ఏంటంటే మటన్ కాజు కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు కూడా చూసి. ముందుగా మటన్ తీసుకున్నానండి, 1 కిలో మటన్ తీసుకున్నాను. అది నీట్గా ఒక 3 టైమ్స్ కడిగేసుకుని పసుపు వేసి కడిగేసుకుని పక్కన పెట్టుకున్నానండి. అలానే ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 3 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలానే 2 టమాటాలు తీసుకున్నానండి. అలానే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కాజు ఇంపార్టెంట్ అండి. ముందుగా మనం ఏంటంటే ఒక 30 కాజు వరకు తీసుకున్నాను. అలానే ధనియాలండి, జీలకర్ర, గసగసాలు, లవంగాలండి, ఇలాచి, అలానే కొంచెం మిరియాలు, గరం మసాలా పౌడరు, ఆయిల్, నెయ్యి అండి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసేస్తాను, మీరు కూడా చూసేయండి. పాన్ పెట్టుకుందామండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేస్తున్నాను. అలానే ఇలాచీ కూడా ఒక 8 వేస్తున్నానండి. యాలకులండి, సారీ, ఇలాచీ కూడా ఒక 4 వేస్తున్నానండి. అలానే మిరియాలు కూడా ఒక 10 వేస్తున్నానండి. ఇవి మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ. చూసారు కదండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి. వీటిని కొంచెం పక్కన పెట్టేసుకుందామండి, వేరే ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇవి. ఇప్పుడు కాజు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా చేసుకుంటే సరిపోద్దండి. ఎలాగో కర్రీలో ఉడుకుతుంది కాబట్టి ఇది వేసేస్తాం కదండి పేస్ట్. చూసారు కదండి, కాజు ఇంత వరకు ఫ్రై అయితే సరిపోద్దండి, ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్ పక్కన పెట్టేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుందాం అండి. ఒక 10 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం, 2 మినిట్స్. లవంగాలు ఒక 6 వేస్తున్నానండి. ఆయిల్ వేడింది కదా, ఒక 6 వేసాను. అలానే 2 ఇలాచీ వేస్తున్నానండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవనిద్దాం. 5 మినిట్స్ అయింది కదండి. చూస్తారు కదా, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. అలానే టమాటా కూడా వేస్తున్నానండి, టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవనిద్దామండి. మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందామండి. టమాటా కూడా చక్కగా ఫ్రై అవుతుంది కదండి.
ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ఇంకొంచెం వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుందాం అండి. ఫ్రై అవ్వాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఒకసారి మూత తీసి చూసుకున్నాం అండి. చూసారు కదా ఆనియన్స్, టమాటా అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతున్నాయి కదా. ఈ టైంలో మనం మటన్ కూడా వేసేస్తున్నాం. మటన్ వేసేస్తున్నానండి. మటన్ చూసారా పసుపు కొంచెం వేసి కలగడం వల్ల ఎల్లో కలర్లో ఉంది. ఒకసారి తిప్పుకుందామండి మంచిగా కలుపుకొని. ఇందులో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తానండి. చూసారు కదా ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇది ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మగ్గనిద్దామండి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకుందాం అండి. చూసారు కదా మటన్ ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను. మటన్కి కారం ఎక్కువ ఉండాలండి. కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకుని మళ్ళీ ఫ్రై అవనిద్దామండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత చూసుకుందామండి. చూసారు కదండి చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇందులో నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి. 1.5 గ్లాస్ వాటర్ వేస్తాను. ఇంకో 1/2 గ్లాస్ వేసానండి. దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది నేను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్స్ పెట్టేసుకున్నానండి. ఇది 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత మీకు మూత తీసి చూపిస్తానండి. ఈలోపు మనం కాజుని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి. కాజుని ఈ గరం మసాలా పౌడర్ చేసేసుకుందామండి. పేస్ట్ చేసేసుకుందాం. చూసారు కదండి ఇది ఎలా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోనే కాజు వేసేసుకుంటాను. కాజు కూడా వేసేసుకుని ఇలా పౌడర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి దీన్ని. చూసారు కదండి కాజు మొత్తం అన్ని కలిపి పేస్ట్ చేసేసుకున్నానండి. ఇలా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కుక్కర్ విజిల్స్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత అండి అది మూత తీసుకుని అప్పుడు ఇది వేసుకుని అప్పుడు మళ్ళీ ఉడకనివ్వాలండి కర్రీని.
ఒకసారి మూసి చూసుకున్నాం అండి. చూసారు కదా, ఇలా ఉడిపోయింది కదండి. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడు మనం ముందుగానే కాజు పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, దీన్ని వేసేసుకుందామండి. కొంచెం వాటర్ కలుపుకుందాం ఇందులో. చూసారు కదండి, ఇక్కడ ఒకసారి కలిపేసుకుందాం దీన్ని. మనం ముందుగానే రోస్ట్ చేసుకున్నాం కాబట్టి అవి కాజు మసాలాలు ఇంకా మనకి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోద్ది కర్రీలా. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలానే కొంచెం నెయ్యి కూడా వేస్తానండి. ఒక 2 టేబుల్ స్పూన్ వేసాను. మళ్ళీ ఒకసారి కలిపిస్తున్నామండి. చూసారు కదా, ఇలా ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి కర్రీ. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనం. మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఒకసారి మూత తీసి చూసుకున్నాయండి. చూసారు కదండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొత్తిమీర వేసేస్తున్నానండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపేసుకుందాం అండి ఒకసారి. చూసారు కదా, ఇంక అయిపోయిందండి. ఇది ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను. నా స్టైల్ కాజు మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను కదండి, మీరు కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకుందామండి. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అలానే ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. చూసారు కదండి, నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.